ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్ సెక్టర్, ఎలక్ట్రానిక్స్ ప్రతి చోట కీలకమైన విడిభాగాలు, పరికరాలు, మైక్రోచిప్స్, సెమీకండక్టర్స్ అలాంటి కీలక ఉత్పత్తులపై భారత్ ఇకపై స్వావలంబన సాధించబోతుంది. సెమీకండక్టర్ ఉత్పత్తులపై ఇప్పటిదాకా మన దేశం చైనాపైనే ఆధారపడుతూ వస్తుంది. ఇక తాజాగా మలేషియాతో కుదిరినటువంటి ఒప్పందాలతో ఇక ఆ పరిస్థితి మారబోతుంది. ఇంకా చెప్పాలి అంటే మన దేశమే ఇతర దేశాలకు కూడా చిప్స్ ఎగుమతి చేసే దిశగా కూడా అభివృద్ధి చెందుతుంది అంటున్నారు. అదేలను ఇప్పుడు చూద్దాం. ఇక చైనా చిప్స్ కి బై బై చెప్పే తరుణం వచ్చేసిందా? వరుస ఒప్పందాలతో దూసుకుపోతున్న భారత్ మొన్న యూకే, తర్వాత ఆస్ట్రేలియా, యూరోపియన్ యూనియన్, ఇప్పుడు మలేసియా. వరుసగా డిఫెన్స్, సెమీకండక్టర్ రంగాలలో వాణిజ్య ఒప్పందాలు. చిన్న దేశమైన డెవలప్డ్ కంట్రీగా అధునాతన సౌకర్యాలు, మెరుగైన జీవన ప్రమాణాలున్న దేశంగా మలేసియాకి పేరు. ఈ దేశంతో భారత్ 11 రకాల వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంది. వాటిలో సెమీకండక్టర్లు, విపత్తు నిర్వహణ రంగం కీలకంగా భావిస్తున్నారు. మలేసియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీంతో మన ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా స్థానిక ద్రవ్యం అంటే లోకల్ కరెన్సీలను ప్రోత్సహించాలనేది కూడా మరో కీలక నిర్ణయం కాగా, రింగిట్స్, రూపాయిల రూపంలో ఈ ట్రేడ్ సెటిల్మెంట్లు ఇకపై 2 దేశాల మధ్య చేసుకోవచ్చు. రెండు దేశాల మధ్య $18.6 బిలియన్ మేర వాణిజ్యం జరుగుతూ ఉండగా, వచ్చే ఏడాది కాలంలో దాన్ని ఇంకా పెంచాలనే లక్ష్యంతో రక్షణ, ఆరోగ్య సంరక్షణ, టూరిజం సెక్టార్లలో సహకరించుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం కోసం 2 దేశాలు కట్టుబడి ఉన్నాయని ఈ సందర్భంగా మోదీ ప్రకటించారు. అలానే ఎలాంటి సందేహాలకు తావు లేకుండా ఉగ్రవాదంపై రాజీ లేని పోరాటానికి మలేసియా కూడా కట్టుబడి ఉన్నట్లు చెప్పారాయన. ఇక సెమీకండక్టర్లని అసెంబ్లింగ్, టెస్టింగ్, ప్యాకేజింగ్ రంగంలో మలేసియాని గ్లోబల్ హబ్ గా చెప్పొచ్చు. మొత్తం ప్రపంచంలోనే ఉత్పత్తయ్యే సెమీకండక్టర్లలో 13% ఇక్కడి నుంచే బ్యాక్ ఎండ్ ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది. 50 ఏళ్లుగా మలేసియా ఎలక్ట్రానిక్స్ చిప్స్ ఏటీపీలో వాణిజ్యం చేస్తూ ఉండగా 2024లో మలేసియా నుంచి 575 బిలియన్ రింగిట్ల ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. మలేసియా ఈ మధ్యనే అడ్వాన్స్డ్ ప్యాకేజింగ్, ఐసీ డిజైన్, ఆటోమోటివ్ చిప్స్ రంగంలోకి మారుతోంది. నేషనల్ సెమీకండక్టర్ స్ట్రాటజీ పేరుతో ఓ పాలసీని రూపొందించుకుంది. ఈ కోణంలోనే ఇన్వెస్ట్మెంట్స్ ని ఇతర దేశాల నుంచి ఆహ్వానిస్తోంది. ఇప్పుడు భారత్లోనూ సెమీకండక్టర్ల విడి భాగాలు పూర్తిగా తయారీ కోసం వివిధ రకాల ప్రాజెక్టులు ఏర్పాటవుతున్నాయి. దేశంలో 3 చోట్ల సెమీకండక్టర్ తయారీ యూనిట్లు నెలకొల్పగా, అసెంబ్లింగ్ యూనిట్లు కూడా కేంద్రం మద్దతుతో నెలకొల్పుతున్నారు. ఈ క్రమంలోనే మలేసియాతో చిప్స్ సెక్టార్లో సహకారం కోసం ఒప్పందం మన సెమీకండక్టర్ మిషన్ ని మరింత వేగవంతం చేయనుంది. అలా రాబోయే కొద్ది కాలంలోనే చైనా చిప్స్ కోసం ఆధారపడాల్సిన అవసరం లేకుండా పోతుంది. ఆటోమొబైల్ రంగం, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలో సెమీకండక్టర్లనేవి అత్యంత కీలకంగా మారాయి. దీంతో అనివార్యంగా ప్రపంచ దేశాలన్నీ కూడా చైనాపైనే ఎక్కువ ఆధారపడుతూ ఉండగా, మన దేశం ఈ రంగంలో సొంతంగా నిలదొక్కునేందుకు ప్రయత్నం చేస్తోంది. అలా మలేసియాతో ఒప్పందాలు ఆ దిశలోనే కుదిరాయని చెప్పాలి.